హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ ఉన్నారు. వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, తెలంగాణలో హైడ్రా పైన ముందు నుంచి కూడా ఒక భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ వస్తున్నాయి. రీసెంట్ టైమ్స్లో పేదవాళ్ళ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి అయితే వ్యతిరేకత స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా హైకోర్టు కూడా దీనిపైన సీరియస్ అయింది, ఆగ్రహం వ్యక్తం చేసింది అని అంటున్నారు. మరి దీన్ని ఏమన్నా తాత్కాలికంగా ఆపేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? మొన్న రేవంత్ రెడ్డి గారు అయితే ఆపేదే లేదు, కోర్టులో ఫైట్ చేసినా కూల్ చేస్తామని అంటున్నారు. మరి ఇప్పుడు కోర్టే ఆగ్రహం వ్యక్తం చేసింది అంటున్నారు. ఏం చెప్పింది కోర్టు? మరి ఆగిపోయే అవకాశం ఉందా సార్? ఎవరైనా రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడచ్చు, కానీ ఫైనల్గా ఎవరైనా కూడా రాజ్యాంగానికి చట్టాలకి లోబడి ఉండాల్సిందే. అట్లా లేనప్పుడు కోర్టులు ఖచ్చితంగా కలుగు చేసుకుంటాయి. రేవంత్ రెడ్డి అన్న మాట ఏంటంటే, కోర్టులో ఒకవేళ స్టే ఇచ్చినా కూడా మేము దాన్ని వెకేట్ చేయించి కొడతామని చెప్పాడు. సో ఆయన చెప్పిన దాంట్లో కూడా తప్పేం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే, అసలు హైడ్రా ఏర్పడమే కరెక్టా, చట్టబద్ధత హైడ్రాకు ఉందా అన్న ప్రశ్న నిన్న కోర్టులో వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, అమీన్పూర్లో కొన్ని షెడ్లు కొలగొట్టారు. అది మనం చెప్పుకున్నాం. దాదాపు 40 షెడ్ల వరకు కొలగొట్టారు. అందులో 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఉన్నోళ్ళు ఉన్నారు. సో ముఖ్యంగా అమీన్పూర్లో అలియాపూర్ గ్రామానికి సంబంధించిన డి లక్ష్మి అనే ఒక ఆమె నిన్న హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ ఏంటంటే, అసలు ఈ హైడ్రాకు చట్టబద్ధత లేదు అంటే, ఇది జూలై 19న జీవో నెంబర్ 99 ప్రకారం ఏర్పడింది. ఆల్రెడీ జిహెచ్ఎంసి యాక్ట్ ఉన్నప్పుడు దాన్ని కాదని దీన్ని జీవో ద్వారా ఏర్పరచడం చట్ట విరుద్ధము అనేది ఆమె ఆర్గ్యూ చేసింది. రెండవది, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆల్రెడీ హైకోర్టు ఇంటీరియం ఆర్డర్ ఉన్నప్పటికి కూడా దాన్ని ఖాతరు చేయకుండా హైడ్రా మా షెడ్లను కూలగొట్టిందనేది కూడా ఆమె ఆర్గ్యుమెంటు. సో దీన్ని జస్టిస్ కె లక్ష్మణ్ నిన్న విచారించారు. ఆయన విచారించి ఆయన స్టే ఇవ్వడానికైతే నిరాకరించారు. అంటే హైడ్రాను ఆపేయడానికైతే నిరాకరించారు. ఆ జీవోని ఆపేయడానికి నిరాకరించారు. మామూలుగా అయితే జీవో మీద స్టే ఇవ్వమని లక్ష్మి తరపున అడ్వకేట్ అడిగారు. బట్ స్టే ఇవ్వడానికి జస్టిస్ లక్ష్మణ్ నిరాకరించారు. కానీ ఆయన హైడ్రా మీద ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అంటే అసలు మీరు ఎలా నోటీసులు ఇవ్వకుండా కొలగొడతారు, కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా మీరు ఎలా కొలగొడతారు అనేది జస్టిస్ లక్ష్మణ్ ప్రశ్నించారు. సో ఆయన ఇప్పుడు ఏమన్నారంటే, మామూలుగా మీరు దేనైనా కొలగొట్టాలంటే ముందు ఆస్తులకు సంబంధించి టైటిల్ ఉందా, తర్వాత విద్యుత్ బిల్లులు లాంటివి ట్యాక్సులు కడుతున్నారా, అవన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి. ఇలాగా ప్రొసీజర్ని ఫాలో అయ్యి చట్టబద్ధంగా మీరు చేయాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వీల్లేదు అనేది హైకోర్టు చెప్పింది. దాని తర్వాత అసలు జీవో నెంబర్ 99కి చట్టబద్ధత ఉందా లేదా, ఈ హైడ్రా అనే సంస్థకి చట్టబద్ధత ఉందా లేదా, అట్లాగే ఇప్పటి వరకు ఏమేమి కొలగొట్టారు, ఎలా కొట్టారు, మొత్తం మాకు నివేదిక సమర్పించమని 2 వారాలు టైం ఇచ్చారు. సో ఈ 2 వారాల్లో గవర్నమెంట్ నివేదిక సమర్పించాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే, రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా అంత వేగంగా అయితే ముందుకు వెళ్ళలేరు. ఇబ్బంది అయితే అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి బిగినింగ్లో పెద్దవాళ్ళ మీదకి వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. మనం చూసాము, కావేరీ సీడ్స్ యజమాని కావచ్చు జేవి భాస్కర్ రావు, పల్లం రాజు వాళ్ళ బ్రదర్ పల్లం ఆనంద్ కావచ్చు, తర్వాత బీజేపీ అభ్యర్థి సునీల్ రెడ్డి కావచ్చు, తర్వాత ప్రో కబడ్డీ సంబంధించిన అనుపమ కావచ్చు, నాగార్జున అన్కన్వెన్షన్ కావచ్చు, ఇలాగా బిగినింగ్లో పెద్దవాళ్ళ జోలికి వెళ్ళినట్టు కనబడుతుంది. ఆ తర్వాత పెద్దవాళ్ళ జోలికి ఎక్కడ వెళ్ళలేదు. ఇటు ఓవైసీ బ్రదర్స్ పెద్ద ఎత్తున వాళ్ళ మీదకి వెళ్తామని చెప్పారు. కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫామ్ హౌస్ కొలగొడతామన్నారు. పల్లా మహేశ్వర్ రెడ్డి ఆయన బిల్డింగ్ని కొలగొడతా ఉన్నారు. ఇలాగా రకరకాలుగా చెప్పారు. దీంతో వీళ్ళు ఏం చేశారంటే, ఇటు బీజేపీ, ఇటు ఓవైసీ వాళ్ళు, తర్వాత ఇటు బీఆర్ఎస్ అందరూ కూడా చాలా తీవ్రంగా రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు. ఎందుకంటే హైదరాబాద్లో 50% పైన చెరువులను ఆక్యుపై చేసేస్తున్నారు. సాక్షాత్తు గవర్నమెంట్ బిల్డింగ్లే ఈ హైడ్రా ఉన్న బిల్డింగే ఆక్యుపై చేస్తున్నారని ఓవైసీ అతను అక్బరుద్దీన్ చెప్పాడు. అట్లాగే నెక్లెస్ రోడ్డే ఆక్యుపేషన్లో ఉందని చెప్పాడు. అక్కడ ఉన్న ప్రభుత్వ ప్రైవేటు భవనాలన్నీ కూడా FTLలోనే ఉన్నాయని చెప్పారు. సో ఇలాగా దీనికి ఇప్పుడు ఏంటంటే, 50% పైన చెరువులు కుంటలు ఆక్యుపై చేసుకుని ఉంటే, దాదాపు 130 చెరువులు ఆక్యుపై చేసుకుంటే మీరు కావాలనే సెలెక్టివ్గా కొంతమందిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారనే విమర్శ వచ్చింది.
దాంతో స్లో డౌన్ అయినట్టు కనబడుతుంది. అయితే పెద్దవాళ్ళ మీదకి పోలేదు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు పేదల మీదకి అయితే వెళ్తున్నట్టు కనబడుతుంది క్లియర్గా. మనకి అమీన్పూర్ ఉదంతం కావచ్చు, మాదాపూర్ కావచ్చు, ఇక్కడంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు, తర్వాత పేదలు షెడ్లు వేసుకొని ఉంటున్న వాళ్ళు, వాళ్ళవి కూలగొట్టేశారు. దీంతో మళ్ళీ ఏవి రంగనాథ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము ఆల్రెడీ కట్టిన బిల్డింగ్స్ని కూలగొట్టాం, నిర్మాణంలో ఉన్న వాటిని కూలగొడతామని. కానీ జరిగింది వాస్తవం అయితే అది కాదు. ఎందుకంటే ఈ అమీన్పూర్ దగ్గర చేసిన దాంట్లో దాదాపు చాలా షెడ్లు 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా వాళ్ళు ఉంటున్నారు. సో సడన్గా వాళ్ళకి కూలగొడితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇది మేజర్ ప్రాబ్లం. రెండోది, బిల్డర్ ఎవరు? బిల్డర్ ఎలా దీన్ని అన్ని పర్మిషన్లు తీసుకోగలిగాడు? పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళ జోలికి వెళ్లకుండా ఈ పేదల్ని, మిడిల్ క్లాస్ వాళ్ళని, వీళ్ళు ఇదే రేవంత్ రెడ్డి ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేదలు రూపాయలు కూలగొట్టుకొని మిడిల్ క్లాస్ కడతారు, దాన్ని కూలగొడతారు అని మాట్లాడిన వీడియో కూడా వైరల్ అవుతుంది. సో ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి భిన్నంగా ఆయన చేస్తున్నాడు అన్న విమర్శలు కూడా వచ్చాయి. సో పెద్దవాళ్ళ జోలికి వెళ్ళినప్పుడేమో హైడ్రాకి సంబంధించి అందరూ కూడా అప్రిషియేట్ చేశారు, హైడ్రాని సపోర్ట్ చేస్తూ ర్యాలీలు అవన్నీ కూడా చేశారు, అంతవరకు బాగానే ఉంది. కానీ మిడిల్ క్లాసులో, లోవర్ మిడిల్ క్లాసు, పేదల జోలికి వెళ్ళేసరికి మాత్రం ఒక్కసారికి భయభ్రాంతం అయింది. సో ఇప్పుడు అందరికి కూడా మన ఇల్లు బఫర్లో ఉందా, ఎఫ్టీలో ఉందా అనేది ఒక ప్రాబ్లం. ఎక్కడ చూసినా లేక్ వ్యూ అపార్ట్మెంట్లు, గెస్ట్ హౌస్లు, ఇవన్నీ మనం ఎక్కువ చూస్తున్నాం. నేను కూడా చెప్పాను, థియరాటికల్గా మంచి కాన్సెప్టే. హైదరాబాద్ని చెరువుల నుంచి, దీని నుంచి విముక్తి చేయడం ద్వారా వరదలు కావచ్చు, రేపొద్దున డిజాస్టర్స్ నుంచి రక్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ దీనికి ఇది ఎవాల్వ్ అవుతున్న కొద్దీ అనేక సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలి అనేది ముందస్తు ఒక వ్యూహం అయితే కనిపించట్లేదు, ఒక క్లారిటీ లేదు. మనకి ఏవి రంగనాథ్ ఇంటర్వ్యూలు చూస్తే కూడా చాలా విషయాల్లో ఆయన క్లారిటీ లేదు, ఎవాల్వ్ అవుతుందనే చెప్పారు. మిడిల్ క్లాస్ అవన్నీ కూడా ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలు బట్టి ఉంటుందని ఆయన చెప్పాడు. కానీ అట్ ద సేమ్ టైమ్ ఆయన ఏమంటున్నాడు, చాలా విషయాలు మేము ప్రభుత్వానికి కూడా చెప్పలేదు, మేము అనిపించిన చోట వెళ్ళిపోయి కూలగొట్టేస్తున్నాం అంటున్నారు. ఇది మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 23 ప్రాంతాల్లో దాదాపు 262 నిర్మాణాలను కూలగొట్టారు, ఒక 111 ఎకరాలని మేము విముక్తి చేసామని చెప్తున్నారు. కానీ ఆ డెబ్రీ ఏదైతే కూలగొట్టిన తర్వాత ఉండిపోయి ఉంటుందో దాన్ని కూడా ఎక్కడా కూడా క్లీన్ చేయట్లేదు. మరి అది కూడా రంగనాథ్ ఏం చెప్పాడంటే, మేము క్లీన్ చేస్తాము, దీనికి సంబంధించిన ఛార్జీలన్నీ కూడా వాళ్ళ దగ్గర వసూలు చేస్తామన్నాడు. అది కూడా ఆ జోలికి కూడా ఇప్పటివరకు వెళ్ళలేదు. అంటే ఇది ఓన్లీ సెన్సేషనల్ డ్రైవ్గానే మిగిలిపోతుందా, లేకపోతే నిజంగా ఇది ముందుకెళ్తుందా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఈ కాంటెక్స్లో హైకోర్టు ఇప్పుడు అసలు అది ఏర్పడిన పద్ధతే కరెక్టా కాదా అనే దగ్గర విచారణ జరుగుతుంది. అంటే జీవో ఇచ్చేసి ఒక సంస్థని ఏర్పాటు చేసేసి మీ ఇష్టం వచ్చినట్టు కూలగొట్టుతూ ఉంటే అది కరెక్టా, ఈ దేశంలో చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది అనేది ఇప్పుడు హైకోర్టు మాట్లాడుతుంది. ఎందుకంటే ఏదైనా దీంట్లో అనేక లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. సో మీరు ఇప్పుడు వచ్చి సడన్గా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అని పేదల ఇల్లు, మిడిల్ క్లాస్ ఇల్లు కూలగొట్టేస్తే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. యాక్చువల్గా రేవంత్ రెడ్డి పర్పస్ ఏంటి? ఆయన చెప్పే పర్పస్ ఏమో చెరువుల్ని క్లీన్ చేయాలని, కానీ పొలిటికల్ పర్పస్ కూడా రాజకీయ నాయకులకు ఉంటుంది. పొలిటికల్ పర్పస్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ పాగా వేసింది, దాన్ని బ్రేక్ చేసి కాంగ్రెస్కి మైలేజ్ తీసుకురావాలంటే హైదరాబాద్ని క్లీన్ చేస్తున్నట్టు కనిపించాలి అనేది ప్రధానంగా ఆయనకున్నది. ఎందుకంటే మిడిల్ క్లాసు, పేదలు సఫర్ అవుతారు ఈ వరదలు వచ్చినప్పుడంతా. అందుకని మనం కానీ ఈ పని చేస్తే మనకు మంచి పేరు వస్తుంది అనుకున్నాడు. దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్, తనకు కాంగ్రెస్లో ఒక హీరోయిక్గా, ఒక స్ట్రాంగ్ సీఎంగా పేరు తెచ్చుకోవాలని కూడా ఉంది ఆయనకి. వైఎస్ఆర్ లాగా రేవంత్ రెడ్డి తను ఒక స్ట్రాంగ్ సీఎం కాంగ్రెస్లో అనేది తెచ్చుకుంటే, ఎట్లాగైతే వైఎస్ఆర్కి కూడా సెకండ్ టర్మ్ కూడా ఆయనే సీఎం అవ్వాల్సి వచ్చిందో, అలాగే రేవంత్ రెడ్డికి కూడా నెక్స్ట్ టర్మ్ కూడా ఆల్టర్నేటివ్ ఉండకూడదు అనేది రేవంత్ రెడ్డికి ఉన్నది. సో దానికి చేయడం తప్పు కాదు. పొలిటికల్ నిర్ణయాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఏ పని చేసినా రాజకీయ నాయకులు. బట్ అంతిమంగా అది పేదలకు, మిడిల్ క్లాస్ వాళ్ళకి, సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకూడదు. ఇప్పుడు జస్టిస్ లక్ష్మణ్ అదే చెప్పారు.